ఒక్కసారి లేచి చెప్పండి, నీకు గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా మీరు చెప్పండి పోనీ. ఓకే, సో ప్రేమే మాయ, మాయే ప్రేమ. అసలు ఆయన ఒక సైగ చేశారు, అది లైవ్లో క్యాప్చర్ అయిందా లేదా తెలుసు నాకు, అక్కడికి కూడా వస్తున్నాను. బట్ శ్రీ విష్ణు గారు, మీ ప్రేమ కథ మాకు తెలుసు. అండ్ చెప్పండి, ఎవరు ప్రేమించారు, ఎవరు ప్రేమించాల్సి వచ్చింది, ఎలా జరిగింది, మీ రాంబాయిని మీరు ఎలా ఇంప్రెస్ చేశారు? ఎలా అంటే యాక్చువల్లీ మనం హానెస్ట్గా ఇది ఉంటే ఎవరి లవ్ అన్నా సక్సెస్ అవుతుంది. అలాగే నాది, నేను హానెస్ట్గానే లవ్ చేస్తే సక్సెస్ అయ్యింది. హానెస్టీతో లవ్ చేశారు, హానెస్టీతో పడేశారు మీరు. నేను ఇంకా మీరు మీ టైమింగ్తో పడేశారేమో అనుకున్నా. లేదు లేదు, ప్రేమ లేఖలు, వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్లో రిక్వెస్ట్లు. లేదు, హానెస్టీలో అది కూడా భాగమే. ఏదైనా హానెస్టీ అనేది ముందు పెట్టాలంటున్నారు మీరు, అంతే కదా? ఓకే, ఏదైనా హానెస్టీ. ఓకే, ఇప్పుడు రాంబాయికి ఒక పాట డెడికేట్ చేయాలి అంటే, మీ జీవితంలో ఉన్న రాంబాయికి, మా రాంబాయికి కాదు, సో ఏది చేస్తారు మీరు? అప్పుడు మాకు ఎక్కువ వర్షం టైం అండి, అది ప్రభాస్ గారు వర్షం మెల్లగా అవి కురవని, సో ఆ టైం అనమాట. సో అది వేసుకోండి, అదే పాట వేసుకోండి. ఈ ఆన్సర్కి వెనకాల ఆ పాట వేసుకోండి, కాపీ రైట్స్ రాకపోతే. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు. ఇప్పుడు మనం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ దగ్గరికి వెళ్దాం. బాబీ గారు, మీరు ఫస్ట్ మీ గ్లామర్తో పడేసి ఉంటారు ఖచ్చితంగా. ఆయన ఎప్పుడు చూసినా అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసిన సిమ్లా యాపిల్ పండులా ఉంటారు. ఆ గ్లోకి సీక్రెట్ ఏంటి అనేది నాకు ఇవాటికి తెలియదు. నేను ఇంత మేకప్ వేసుకున్నా వచ్చి చావదు. బట్ ఎస్, మీరు చెప్పండి. అఫ్ కోర్స్ మీ అందంతో పడేశారు, అది వేరే విషయం, కానీ ఎలా పడేశారు? అప్పుడు అంత సీన్ లేదు, అప్పుడు నార్మల్గానే ఉండేవాడిని. యా, సో 9th క్లాస్ చదువుతున్న అమ్మాయిని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న నేను లవ్ చేసి, లవ్ చేసేలాగా చేసి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రైటర్ అయ్యి ప్రేమించి వాళ్ళ పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఓ మై గాడ్, ఇక్కడ తొమ్మిదో తరగతి ప్రేమ కథ అన్నమాట. తూనిగ లవ్ స్టోరీ. బట్ పెళ్లి చేసుకుంది మాత్రం తర్వాత, మేజర్ అయిన తర్వాత 2011, 2002లో మొదలెట్టి 2011లో 2001. యా, డేట్ సరిగ్గా చెప్పబోతే మళ్ళీ మా ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత బట్టలు బయటేస్తుంది. సో 2001 ఆ టైం డన్. సో మీ రాంబాయికి ఏదైనా ఒక పాట డెడికేట్ చేయాలండి. ఇప్పుడు ఆయన అన్నారు వర్షం టైంలో అని, మీది ఏ టైంలో? త్రివిక్రమ్ గారి సినిమా నువ్వే ఉంది కదా, శ్రియా అండ్ తరుణ్ గారిది. సో ఆ సినిమా పాటలు తెగ వింటూ నేను ఇమాజిన్ చేసుకుంటూ ఉండేవాడు. ఒక లైన్ బాబీ గారు, ఒక లైన్ మీరు చెప్పినా పర్వాలేదు. నేను పాడితే మొత్తం వెళ్ళిపోతారు, వద్దండి నేను తీస్తా. విజిల్ ఏంటిది? విజిల్ కి నాకు తెలియదు. ఒక్కసారి విజిల్ బాబీ గారు ఒకసారి విజిల్ వేయాల్సిందే. విజిల్తో పాడతారా? విజిల్తో పాడాలి. నా మనసుకే, ఓ మై గాడ్, క్రేజీ. సో బాబీ గారు థ్యాంక్ యూ, శ్రీ విష్ణు గారు అండ్ కోన వెంకట గారు, వివిఎస్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను ఎవరిని